ఇజ్రాయెల్ ఒక పక్కన హమాస్ తీవ్రవాదుల మీద యుద్ధం చేస్తుంది. అదే సందర్భంలో హమాస్ తీవ్రవాదులు ఉన్నటువంటి పాలస్తీనాలోని సాధారణ ప్రజలకి నష్టం కష్టం జరగకూడదన్నటువంటి కోణంలో ప్రపంచ దేశాలన్నీ పంపిస్తున్నటువంటి ఆహార సదుపాయాల్ని ఆ దేశానికి ఇజ్రాయెల్ నుంచి కూడా పంపిస్తున్నారు. అటు పక్కన ఈజిప్ట్ నుంచి, ఇటు పక్కన ఇజ్రాయెల్ నుంచి. ఇప్పుడు ఇజ్రాయేలీ పౌరులు తిరగబడ్డారు. యుద్ధం చెయ్యొద్దని కాదు, ఒక పక్కన యుద్ధం చేస్తుంటే మన శత్రువు అయినటువంటి దేశానికి ఆహారం ఎందుకు పంపిస్తావు అని. దీన్ని నేను ఖచ్చితంగా సమర్థిస్తాను. ఎందుకంటే మానవతా సాయం పేరుతో తన మధ్యలో ఉన్నటువంటి తీవ్రవాదిని సహకరిస్తున్నటువంటి వాళ్ళకి ఎందుకు అన్నం పెట్టాలి మనం? సామాన్యుడికి సంబంధం లేదు అంటే కొట్టు తన్ని చంపమని చెప్పండి. నీకు తిండికి కూడా గతి లేకపోయినా నువ్వు తీవ్రవాదిని కాపాడతావా? నీ మధ్యలో తీవ్రవాది ఉంటే వాడు నా దేశం మీదకి దాడికి వస్తుంటే చూస్తావు, ఊరుకుంటావా? నీకు తిండికి గతి లేని పరిస్థితి, నీ దేశానికి యుద్ధాన్ని సృష్టించినటువంటి పరిస్థితి వాడు కారణమైతే వాడిని మాత్రం కాపాడతావు, అన్నం మాత్రం మేం పెట్టాలా? ఇదే అక్కడ ఇజ్రాయెల్ పౌరులు అడుగుతున్నటువంటిది. నెతన్యాహుకి ఇది ఒక రకంగా సమర్థింపని చెప్పాలి. ఎందుకంటే అంతర్జాతీయ ఒత్తిడి మేరకు తమ దేశం నుండి పంపిస్తున్నట్టు ఆహార సరఫరాల్ని నిరోధించమని డిమాండ్ చేస్తూ ప్రజలు ఉద్యమించడం అన్నదో పక్కన నెతన్యాహుని దిగిపోమ్మనమని ఉద్యమాలు చేస్తున్నటువంటి వేళ ఈ ఉద్యమం అన్నటువంటిది చాలా దేశభక్తితో కూడినటువంటి ఉద్యమం.